హలో ఫ్రెండ్స్, సండే అంటేనే నాన్ వెజ్ ప్రియులకి పండుగనే చెప్పొచ్చు. వాళ్ళకి ఇష్టమైన వంటలు చేయించుకొని తింటూ ఉంటారు. అయితే మేక కాళ్ళ పులుసు ఎలాగ చిక్కగా టేస్టీగా ఎలా చేయాలో తెలుసుకుందాం. చాలా సింపుల్, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. సో ముందుగా దానికి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని, మామూలు దానికన్నా కొంచెం ఎక్కువే పడుతుంది వేసుకొని, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, యాలకు ఇవన్నీ వేసాను అనమాట. కొంచెం కొంచెమే వేసాను, ఎందుకంటే గరం మసాలాలో మళ్ళీ వేస్తాం కాబట్టి. సో అవన్నీ వేసి కొంచెం కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఉంటే అవి కొంచెం వేసుకొని, ఉల్లిపాయలు కూడా వేసుకొని చక్కగా వేగనివ్వండి. ఒక 2 మినిట్స్ మంచిగా వేగిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా ఒక 2 మినిట్స్ చక్కగా వేగనివ్వండి. సో కుక్కర్లో పెట్టుకుంటే అంటే ముక్క చక్కగా మగ్గుతుంది, అలాగే బోన్స్లో ఉన్న జ్యూస్ అంతా బాగా దిగుతుంది అనమాట. సో దీంట్లో ఇప్పుడు కొంచెం కల్లుప్పు, కూరకంతా సరిపడ కల్లుప్పు, పసుపు వేసాను. ఉప్పు చాలా పోతే తర్వాత అయినా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత కాళ్ళను శుభ్రంగా పసుపు ఉప్పు వేసి శుభ్రం చేసి పెట్టుకోండి. మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ఇవి కొంచెం పెద్దవి ముదురుగా ఉన్నాయన్నమాట. ముదురుగా ఉంటే కొంచెం ఎక్కువ విజిల్స్ పడతాయి. సో నాకు ఇది ½ అన్ అవర్ విజిల్స్ వచ్చినాయి అనమాట. అంటే 20 విజిల్స్ దాకా వచ్చినాయి. సో లేతగా ఉంటే ఒక 10 to 12 విజిల్స్లో అయిపోతుంది. సో కొంచెం ముదురైతే టేస్ట్ బాగుంటుంది, కానీ విజిల్స్ అయితే ఎక్కువ పడుతుంది అనమాట. ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ వేగనివ్వండి మూత పెట్టకుండా. అప్పుడు ఈ పచ్చి వాసన అంతా చక్కగా పోతుంది. మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. ఇప్పుడు ఈ కాళ్ళు మునిగేంత వరకు ఫుల్గా వాటర్ పోయండి. మన విజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత మొత్తం దగ్గరికి ఎగిరిపోతుంది అనమాట. చూసారా, వాటర్ అంతా పీల్చుకొని ముక్క కూడా ఒకసారి టచ్ చేసి చూడండి, చక్కగా జ్యూసీగా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లో చింతపండు పులుసు మనకి, అలాగే వాటర్ మనకి ఎంత పులుసు కావాలో చిక్కదనం బట్టి చేసుకోవచ్చు అనమాట. చిన్న టమాటానే, ఎక్కువ వేయద్దు. సో ఇది చింతపండు అలాగే టమాటా వేయడం వల్ల రుచి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మీకు పులుసు ఎంత కావాలో అంత వాటర్ పోసుకోండి. ఇప్పుడు ధనియా పౌడర్, గసగసాల పౌడర్, కొబ్బరి, అలాగే గరం మసాలా పౌడర్ ఇవన్నీ వేసాను అనమాట. ఇవన్నీ వేసిన తర్వాత చూసారా పులుసు చిక్కగా వచ్చింది. ఇప్పుడు ఉప్పు, కారం, పులుపు కానీ ఒకసారి చెక్ చేసుకోండి, తగ్గితే ఏమైనా యాడ్ చేసుకోండి. ఇక చివరిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.